శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమడ పోలీస్ స్టేషన్ నందు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఎస్ఐ గ్రామ ప్రజలకు తెలియజేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఉంటే చట్టపరమైన శిక్షలు మరియు జరిమానా విధించాలంటూ ఆయన తెలియజేశారు. వాళ్ళకి తెలియజేయాలా, ఎక్కడైనా పొరపాటున బుద్ధి ఏదైనా చనిపోయినా గాయపడినా అంటే హాస్పిటల్ చేర్చాలా. చనిపోయినాడు ఈ లిమిట్స్లో బుద్ధినా పొరపాటున మనం ఏమి మన శత్రువు అయితే బుద్ధినామంటే మర్డర్ కేసు కిందకి వస్తుంది, అవునా కదా? అలా కాకపోతే ఎవడో తెలదు కదిరోడు పోతుంటాడు, నువ్వు పోతుంటావు, గుద్దుకుంటారు, వాడికి ఏదో ఎదరమ్మని తగిలి పడిపోయింటాడు వాడు. అట్లాంటప్పుడు ఏం చేయాలా? నువ్వు వాడుంటే ఆ లోకల్ కొడతారని నీకు భయం ఉంది, అప్పుడేం చేయాలా? ఏ స్టేషన్ అయితే ఆ స్టేషన్లో కూర్చుండేయాలా. ఇలా పొరపాటు జరిగింది, నా బండితో ఇట్లా గుద్దడం జరిగింది, ఆడు పడిపోయినాడు, ఏదో తప్పు జరిగింది అని చెప్పి చేస్తే వానికి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది ముందు మాదిరే. అలా కాదని వెళ్ళిపోయాడు అనుకో, పలానా బండి సార్, పలానా నెంబర్ బండి, సీసీ కెమెరాలో యాడ్ అవుతాను, ట్రేస్ అయిపోతుంది. ట్రేస్ కాకనే యాడ్ ఉండదు, అవునా? అక్కడ ఆ యాక్సిడెంట్ జరిగిన కానీ బయలుదేరి ఉండవు వేడ. పుట్టపర్తి నుంచి బయలుదేరింటాం, లేదా మలపల్లి నుంచి బయలుదేరింటాం, ఒడిసి నుంచి బయలుదేరింటాం. ఎక్కడో అవుతాను సీసీ కెమెరాలు ఉంటాయి, యాడ్ అవుతాను, ట్రేస్ అవుతాడు, మనిషి ట్రేస్ అవుతాడు. లేదా గుద్దేసిపోతా అంటేనే బండి నెంబర్ కనుక్కోమని లోకల్ అక్కడ వేరే ఫోన్ చేస్తారు, వాడేనే చెప్పేస్తాడు. ఆ నెంబర్ ద్వారా నీ అడ్రస్కి వస్తాం. మళ్ళీ అప్పుడు ఏం జరుగుతుంది? రిమైండ్ పంపిస్తాం, జైలుకి పంపిస్తాం. అదే స్టేషన్కి వచ్చేస్తే నేను ఏమనం, ఏదో పొరపాటు జరిగింది, యాక్సిడెంట్ అనేది ఏంది అనుకోకుండా జరిగేదే కదా, అనుకోకుండా జరిగేదాన్ని యాక్సిడెంట్ అని పెట్టారు పేరు, దాంట్లో వేరే లేదు. అలాంటప్పుడు మనం సొంత స్టేషన్కి, లేదా నీకు తెలిసిన స్టేషన్ ఉన్నారు, కదిరిలో నీకు తెలిసిన కానిస్టేబుల్ ఉన్నాడు, ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు, ఒక ఏఎస్ఐ ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టి జరిగింది సార్, ఏదో వాళ్ళకి చెప్పండి లోకల్ పోలీస్ స్టేషన్కి, నేను పోతాను సార్, నిదానంగా భయం అవుతుందంటే మేము దాన్ని బట్టి చేసుకుంటాం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. చెప్పు, ఇంట్లో కూడా మేము బెయిల్ ఇస్తుంటాం, కానీ ఇక నుంచి వాటిని మార్చినారు. 100 నుంచి 1000 రూపాయలు, 500 నుంచి 5000, 5000 నుంచి 5 లక్షలు ఫైన్ చేయడం జరిగింది. వీటిని ఎక్స్టెండ్ చేశారు, సెక్షన్ను బట్టి దాని తీవ్రతను బట్టి మాడిఫై చేశారు. వాటి శిక్షలు మాడిఫై చేశారంటే ఆటోమేటిక్గా దాని తీవ్రత పెరిగినట్టే కదా మనకి. గుర్తుపెట్టుకోండి, ఈ ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత అనే చట్టాన్ని తీసుకొచ్చారు. సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత అనేది తీసుకొచ్చారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం అనే దాన్ని తీసుకొచ్చారు. వాటి చట్టాలనే మెరుగులు దిద్దారన్నమాట. అంటే శిక్షలు పెంచడం, ఫైన్లు పెంచడం, రిమాండ్ లేనివి కొన్నిటికి రిమాండ్ పంపించడం. ఇప్పుడు 10 కేసుల దాకా 10 రకాల కేసులకు రిమాండ్ తీసుకొచ్చారు. ఇంతకుముందు 5 కేసులకే ఉండేవి. మెయిన్ ఎక్కువ నేరం హీనియస్ క్రైమ్స్ అంటాం. ఆ హీనియస్ క్రైమ్స్ కాకుండా కొన్ని దుర్బుద్ధితో చేసే వాటికన్నిటికి కూడా జైలు పంపించాలి, రిమాండ్ పంపించాలి అనే ఉద్దేశంతో శిక్షలు అమలు చేస్తున్నారు. ఈ రోజు నుంచే కొత్త చట్టాలు అమలు చేస్తున్నారు. ఇంతకుముందు కాలంలో ఒక కంప్లైంట్ పార్టీకి ఒక్కరికే ఎఫ్ఐఆర్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ముద్దాయికి కూడా ఒక ఎఫ్ఐఆర్ ఇస్తున్నాం ఈ రోజు నుంచి. ఇంతకుముందు ఎవరైతే ఫిర్యాదు చేసింటారో ఆయనకే ఇచ్చేవాళ్ళం. అలా కాదండి, అక్యూజుడు కూడా ఇవ్వాలా, ముద్దాయికి కూడా ఇవ్వాలని ముద్దాయికి కూడా ఒక ఎఫ్ఐఆర్ ఇస్తున్నారు. దానికి చాలా కారణాలు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ వస్తే బెయిల్ అప్లై చేసుకోవచ్చు, కోర్టులో వేసుకోవచ్చు కేసు, నాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినోడంతా కరెక్ట్ అని కాదు కదా, దొంగ కేసులు పెడుతుంటారు. సరే కట్టకపోతే ఎవరికి ఎఫెక్ట్? నాకు కేసు కట్టాల్సిందే అంటే ఏం చేయాలి? మేము ఖచ్చితంగా కట్టాలా? తప్పుడు కేసా, నిజమైన కేసా, అబద్ధం కేసా, తప్పుడు కేసా, లేదంటే సాక్ష్యాలు ఉన్నారా లేదా, లేదంటే కేసు ఒకటైతే ఈడో ఒకటి ఇచ్చినాడా? ఆ 3 చట్టాలలో కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని ప్రస్తుత సమాజానికి అనుకూలంగా లేవు, ప్రస్తుత సమాజానికి కొంచెం కావాలి అనే ఉద్దేశంతో కొన్ని మార్పులు చేశారు. ఆ మార్పులు చేస్తూ కొత్త చట్టాలు తీసుకొచ్చారు అనమాట. లార్డ్ మెకాలే అనే ఆయన, బ్రిటిష్ ఆయన, ఆ కాలం 1872, ఆయనకు మీరు ఉండరు, మేము ఉండరు, మన తాతగారు ఉంటారు. 1872లో ఐపీసీ, ఐఈఏ అనే చట్టాలని, సిఆర్పిసి అనే చట్టాన్ని 1898లో అమలులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి వాటిని మనము ఇంప్లిమెంట్ చేసుకుంటూ వాటిని పట్టుకొని ఉన్నామన్నమాట. మన భారత ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని ప్రస్తుత సమాజం వేరేలా ఉంది, ప్రస్తుత సమాజానికి వేరేగా ఉండాలి, ఇలాంటి చట్టము కొన్ని 40 మంది ఏం చెప్తే దాన్ని బట్టి ఫైనల్ చేస్తాం.
మేమేం భూతత్వంలో పెట్టి అంజనీయం కదా వేస్తామా? ఏం వస్తాము, ఏం పిల్లడు ఏం పేరు ఇర్ఫాన్ కొట్టినాడంట రఫీ, నిజమైన రఫీని కొట్టినాడంట. రఫీ నన్ను కొట్టినాడు సార్ అందుకనే కదా కేసు ఇచ్చిన అంటాడు. కానీ ఎవరు చెప్తారు? పక్కనుండే ప్రకృతి భాష అని అందరినీ మాట్లాడితే 5-6 మంది కలిసి అది ఏం లేదు సార్, ఇర్ఫాన్ గారు కొట్టలే, ఏం లేదు, వాడు రఫీ గడే దొంగ అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? వీడు తప్పుడు కేసు పెట్టినాడు, దాన్ని ఫాల్స్ కింద తీసుకెళ్ళి తీసేస్తాం. అలా జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ముద్దాయి అనేవాడు ఫస్ట్ నిర్ణయించడంగా వాడు నేరం చేశాడని చెప్పలేం. అందుకని వాడు కోర్టుల చుట్టూ తిరిగి ఎఫ్ఐఆర్ ఇస్తాం. ఏం కేసు కట్టినారు నీ మీద నువ్వు నిరూపించుకోవాలి. ఊర్లోకి సాక్షులు చూసినప్పుడు నువ్వు నిజంగా నేను కొట్టలేదు సార్, నేను పలాంతావనం ఉంటే సార్ కదురులో ఉంటే వీడు కేసు పెట్టేశాడు మన నల్లమాటలు, నేను నల్లమాటలో లేనంటే దానికంతా వేరే రకంగా ఇన్వెస్టిగేషన్ చేసి క్లోజ్ చేస్తామన్నమాట. అది నిరూపించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. అయితే వాడైతే కేసు కట్టాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ చట్టాలకు సంబంధించి కొన్ని మార్పులు తీసుకొచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాటించాలా. జాగ్రత్తగా మీరు ఏం పని చేసినా ఇది మనకి సంబంధించిందా కాదా. ఒక వస్తువుని తీసుకెళ్తే దొంగతనం, ఒక అమ్మాయిని పట్టుకుంటే రేప్ అంటారు, స్టాకింగ్ అంటారు, హరాస్మెంట్ అంటారు, డిఫరెంట్ అన్నమాట. మనం ఏం పని చేసినా ఇది మంచిదా కాదా అనేది మటుకు మర్చిపోయి చేసి ఇబ్బందుల పాలు కాదండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనిషి తెలుసో తెలియకో 500 ఫైన్ వేసేవాళ్ళు, ఇప్పటి నుంచి 5,000 రూపాయలు ఫైన్, 5,000 రూపాయలు వసూలు చేస్తారు మీ దగ్గర నుంచి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కడ చూసినా పిల్లోడు కాడి నుంచి ముసలివాడి దాకా రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతున్నారు. రోడ్డు నియమాలపై ప్రతి ఒక్కరికి తెలుసు, హెల్మెట్ వేసుకుంటే మనం బతుకుతాము, హెల్మెట్ వేసుకోకపోతే మనం బతకము అని. ఎప్పుడో ఒకసారి చనిపోతామని తెలుసు. కానీ 90% అది పీపుల్ ఎవరు కూడా ఏమంటే లేజీ అనొచ్చు, బద్ధకం అనొచ్చు, నిర్లక్ష్యం అనొచ్చు. ఇలాంటి పదాలకు నిర్లక్ష్యానికి, బద్ధకానికి, లేజీకి, వీటన్నిటికీ మనము అడ్రస్సింగ్ ఎవరు అంటే మనమే, మన ఇండియన్సే అనమాట. గుర్తుపెట్టుకోండి, మన ఇండియన్సే. ఎందుకంటే కొంచెం ఎక్కడో లోపం అనమాట. ఆర్థికంగా ఎదుగుతున్నాం, చాలా బాగా అభివృద్ధి ఉన్నాం. ప్రాథమిక రంగంలో అయితే ఏమి, ద్వితీయ రంగంలో అయితే ఏమి, సేవా రంగంలో అయితే చాలా ఫాస్ట్ ఉన్నాం మనం. కానీ ఎక్కడో లోపం అనమాట. హెల్మెట్ వేసుకోవాలంటే ఒక బాధ. చిన్నది, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలాంటి చాలా ఉన్నాయి మన చట్టాల్లో. ఇంకొకటి మీకు ఒక పెద్ద మార్పు ఏం చెప్తా చూడండి. రోడ్ యాక్సిడెంట్ జరిగితే నైట్ పూట అర్ధరాత్రి కాడ కానీ లేదా ఎవరు చూడనప్పుడు కానీ ఒక మనిషి గుద్దితే, ఒక మనిషి చనిపోయినా అంటే అక్కడి నుంచి పారిపోయేవాడు. అక్కడ ఎవరైనా కొడతారనే భయం అయితే ఓకే, తప్పించుకుందామనే దుర్బుద్ధితో వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ చట్టానికి కొంచెం మెరుగులు దిద్ది 106 క్లాస్ 2 అనే క్లాస్ మనిషిని యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే ఆయనకు 10 ఏళ్ళు జైలు శిక్ష, అంటే మర్డర్ కేసుకు ఈక్వల్గా ఒక శిక్షను అమలు చేస్తూ వాడిని రిమాండ్ పెడతాం. ఇంతకుముందు యాక్సిడెంట్లో పొరపాటు జరుగుతున్నాయి, ఏదో యాక్సిడెంట్ జరుగుతుందని ఇష్టపెట్టేవాళ్ళం. ఇప్పుడు రిమాండ్ పంపిస్తాం, అని జైలు పంపిస్తాం. ఒక 20 నుంచి 30 రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఫస్ట్ రిమాండ్ పంపిస్తాం. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే రిమాండ్ పంపించే కేసులు చేతి మీద చెప్పచ్చు. 1 మానభంగం కేసులు, 2 మర్డర్ కేసులు, 3 లేడీస్ సంబంధించిన కేసులు, 4 అటెంప్ట్ మర్డర్ కేసులు, ఓకేనా, 5 చిన్నపిల్లల కేసులు.